దినా ప్రతిపక్షం అధికార పక్షం ఒకలనొకలు దుమ్మెత్తి పోసుకునే వార్తలు ఎంత కామనో రైతుల గోసలు రైతుల బాధలు అనే వార్తలు కూడా గంతే కామన్ అయిపోయినాయి. అరే రైతు ఏడ్చిండు అనే వార్త లేని రోజు ఏ రోజు ఉంటలేదు. ఏ పేపర్ చదివినా ఏ న్యూస్ చూడు రైతుల ధర్నాలు రైతుల గోసలు ఇవే కానొస్తున్నాయి. ఇగో ఆ సొంటితోటి పట్టుకొచ్చిన చూడురి. ఓష్ని ఈడికెళ్ళి ఆడిదాకా ఎక్కడ బండ్లు అక్కడనే ఆగిపోయినాయి కదా. రోడ్డు నడుము ఇట్లా మంది నిలబడ్డరు. వీళ్ళంతా ఆడనే కూర్చొనేదో లొల్లి పెడుతురు. పోలీసులు కూడా వచ్చారు కదా. ఓ పెద్ద మనుషులు ఏందే కథ గట్ల కూర్చుర్రు, ఏమైంది? నీ గా ముచ్చటమనుంటే వెనక సిరి చూసుకుందాం గాని లేవురి ముందు మందికి అక్కరయ్యే పనులు షాలు ఉంటాయి. గిట్లా కూర్చొని ధర్నా చేస్తే పండ్ల మీద పోయేటోళ్ళకి తిప్పల రాదా అని ఎంత చెప్పినా ఏం లేదట ఈ రైతన్నలంతా. సూర్యాపేట మండలం రాజ్నాయక్ తాండా ఐకేపీల కాంటాలేస్తలేరని రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు రైతులు. 5 రోజులు ఒక్క లారీ వస్తే ఎన్ని రోజులు కాంటాలేస్తారు? వడగండ్ల వానలు వస్తే మా పరిస్థితి ఏందని భయంతో ఈ పని చేసిర్రట. మేము ఎంత చెప్పినా మా మాట ఇంటలేరు. మా నోర్లు పోతున్నాయి తప్పితే మాకు న్యాయం జరుగుతలేదు. చూసుకుంటూకుంటే పనులు కావని ధర్నా చేసి ఏడికాడికి ట్రాఫిక్ ఆపేసిర్రు. కనీసం ఇట్లా చేస్తానైనా సర్కార్ దిగొచ్చి మాకు న్యాయం చేస్తుందని ఎదురు చూస్తుర్రు వీళ్ళంతా. ఓ సార్లు జరగా కాంటాలేవో షాల్ చేసి గీ రైతుల తిప్పల తీర్చుర్రి అని వాళ్ళకు జోడి కలిసి వేడుకుంటురట ఆడ ట్రాఫిక్ ఇరికినోళ్ళు కూడా. కొందరు మనుషులు ఎదుగుతారు గాని వాళ్ళకి లోకజ్ఞానం ఉండదు. పాపం మంచి ఏంది చెడేంది అనేది తెలియదు. అదే మతి స్థిమితం లేనోళ్ళు అంటారు కదా. ఆగో వాళ్ళ అయ్యవాళ్ళు మంచోళ్ళు అయితే ఎంత జిజ్జు చేసినా సాదుకుంటారు. ఇంకొందరు ఉత్తగానే రోడ్ల మీద వదిలేస్తారు. పట్నంలో తీసుకుపోయి ఫుట్పాత్ల మీద ఇడిచిపెట్టొస్తారు. అసొంటోళ్లను కొందరు బడవేగాళ్ళు చిడాయిస్తారు. చిత్త కార్తి కుక్కల తీరుగా చేస్తారు. పాపం వాళ్ళకి ఏం జరిగిందని అట్లా జరిగిందని తెలియదు. ఆ కామందులు చేసిన పనులకు కడుపుల బిడ్డ పెరుగుతున్నది అనేది కూడా తెలియదు వాళ్ళకు. అట్లా కొందరు పసిపిల్లలకు జన్మనిస్తారు. ఆగో అట్లా పుట్టి ముండ్ల కంపల వడి కేకలు పెట్టుకుంటే ఏడ్చిన ఓ బుజ్జి ఎట్లా ఎదిగిందో చూడుండ్రి. పట్టుదల ఉండాలే గాని ప్రపంచాన్ని గెలవచ్చు అనేది నిరూపించింది ఈ చిట్టి తల్లి. 1 నంబర్ చదువులు చదువుకుంటా ఎదిగిపోతున్నది. ఈ లోకం అంటే ఏంటిదో తెలియని తల్లికి పుట్టిన బిడ్డ ఈ బంగారు తల్లి. 2008లో తిరుపతి శివార్లున్న రేణుకుంట ఓ ముండ్ల పొదల ఏడుస్తుంటే పొద్దుటూర్లున్న రాజా ఫౌండేషన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి తీసుకొని పోయినరట. తల్లిని మైలవరంలున్న ఇంకో రాజా ఫౌండేషన్ కు తీసుకొని పోయినరట. అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం ను పేరు పెట్టమంటే ఈ చిట్టి తల్లికి పూజా ఈమాన్ అనే చక్కని పేరు పెట్టిండట. రాజా ఫౌండేషన్ పెద్ద మనిషి రాజారెడ్డి చేతుల మీద పెరిగిందట. 10వ తరగతిలో 500 మార్కులకు 428 మార్కులు సంపాదించిందట. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 475కు 466 వచ్చినాయట. తర్వాత సెకండ్ ఇయర్ లో మొత్తం 1000 మార్కులకు 985 మార్కులు సంపాదించిందట. అయితే కంటికి రెప్పతీరుగా సాధిన రాజారెడ్డి ఈ నడమనే జీవిడిచే వరకు పూజా ఈమాన్ చెయ్యిరిగినట్టు అయిందట. ఈ చిన్న చిన్న పరీక్షలలో మార్కులు సంపాదించుడు కాదు, రాజారెడ్డి నాకు కొత్త జన్మనిచ్చిండు కాబట్టి ఆయన కోరుకున్నట్టు IAS ను అయితా అంటున్నది. పూజా ఈమాన్ ఇప్పటి వరకు చదివిన చదువును చూస్తే ముందు ముందు IAS అయ్యేటట్టే కొడుతున్నది. నేను పెద్ద చదువులు చదివి నా సొంటలోకి అండగా ఉండేతానికి పని చేస్తా అంటున్నది. మరి ఇంతటి చక్కని చదువులు చదివి భవిష్యత్తులో ఇంకింత మంచిగా చదవాలనని తను అనుకున్నట్టే IAS కావాలని కోరుకుందాం. ఏమంటారు?